హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. సో దాని ప్రకారం చూసుకుంటే నవంబర్ 3 అనుకుంటారేమో గానీ నవంబర్ 3 కాలేజెస్ బంద్‌కు సంబంధించింది కాదిది. ఇది వేరేది. సో దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంట్రా బాబు అంటే తెలంగాణ కాలేజెస్ అన్నిటికీ కూడా బంద్ నిర్వహించటానికి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ పూనుకుంది. ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అనేవి విడుదల చేయాలి అని చెప్పేసి వీళ్ళు తెలంగాణ కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. స్టూడెంట్స్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కాలేజెస్ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా సర్టిఫికెట్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు ఈ బంద్కి పిలుపునివ్వడం అయితే జరిగింది. మరి ఎప్పుడు తెలంగాణ కాలేజెస్ అన్ని బంద్ నిర్వహించబోతున్నారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అంటే ఈ నెల 30వ తారీఖున అక్టోబర్ 30వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు రీఎంబర్స్మెంట్ మీద నడిచే అన్ని కాలేజీలు కూడా బంద్ చెయ్యాలి అని చెప్పేసి మీరందరూ కూడా మాతో సహకరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ వాళ్ళైతే పిలుపునివ్వటం అయితే జరిగిందనమాట. మొత్తానికి ఆ రోజున మీకు కాలేజెస్ అన్నీ కూడా స్వచ్ఛందంగా ఈ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. పొద్దున్న చేసిన వీడియో అది వేరు, ఇప్పుడు చేసింది న్యూ అప్డేట్ అనమాట. సో ఇది మీకు కనుక బంద్ ఉంటే ఇవాళ 27వ తారీఖు కాబట్టి 29వ తారీఖు సాయంత్రానికి మీకు మీ కాలేజీ నుంచి ఒక సర్క్యులర్ రావటం జరుగుతుంది. అఫీషియల్గా సర్క్యులర్ అనేది విడుదల చేస్తారు. మీకు గనక వచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే ఆ రోజున నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.